బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం జరిగింది. ఈ నెలతో డీజీపీ జితేందర్ పదవీ కాలం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ శివధర్ రెడ్డి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగుతున్నారు. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రంగారెడ్డి జిల్లా తూలేకలాన్ స్వగ్రామంగా తెలుస్తోంది ఆయనది. ఉస్మానియా నుంచి ఎల్ఎల్బి పట్టా తీసుకున్నారు. అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేశారు. గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు శివధర్ రెడ్డి. అలాగే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ వింగ్లో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. 2016లో జరిగినటువంటి నయీం ఎన్కౌంటర్లో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని డీజీపీగా నియమించిన తర్వాత ఆయన సీఎంని వెళ్ళి కలిసినట్లుగా తెలుస్తోంది. 1994 ఐపీఎస్ బ్యాచ్కి చెందినవారు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు. నూతన డీజీపీగా నియమితులైన తర్వాత ఆయన సీఎంను వెళ్ళి కలిసినట్లుగా సమాచారం అందుతోంది. ఇబ్రహీంపట్నం తూలేకలాన్ గ్రామానికి చెందినవారుగా గుర్తిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. ఇంకా శివధర్ రెడ్డి గురించి వివరాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది శివధర్ రెడ్డికి. ఎగ్జాక్ట్లీ నిజంగానే 94 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇలా అనూహ్యంగా గత కొంతకాలంగా చర్చ వినిపించింది, కానీ ఈ రోజు ఉత్తర్వులు వెలువడతాయనేటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ముఖ్యమంత్రి ఆయనకు ఉత్తర్వులు అందజేస్తూ ఆయనను అభినందిస్తూ ఆయనను అనౌన్స్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆయన స్టూడెంటే. 2016లో నిజంగానే నయీం ఎన్కౌంటర్ లో ఆపరేషన్ ప్లాన్ చేశారు శివధర్ రెడ్డి. అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు నయీం కాబట్టి. ఆ టైంలో చాలా చాకచక్యంగా ప్లాన్ చేయడము, మట్టు పెట్టడం. అప్పుడు ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, తర్వాత ఇంకా కొంతమంది మంత్రులని బెదిరించాడు నయీం అనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అరాజక శక్తిని మట్టు పెట్టాలని శివధర్ రెడ్డికి అప్పగించడంతో ఆయన ఈ ఆపరేషన్ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా కూడా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆ సమయంలో 2007లో కూడా మక్కా మసీదులో బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి పోలీసుల కాల్పులో 14 మంది చనిపోయిన ఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని నియమించింది అప్పుడు ప్రభుత్వం. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఆయన కాస్త కీలకంగా వ్యవహరించినటువంటి భద్రతా అధికారిగా కీలకంగా వ్యవహరించారు శివధర్ రెడ్డి. ఇక విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా కూడా పనిచేసిన సమయంలో ఆయన కాస్త క్యాంపెయిన్ నిర్వహించారు. ఆయన అలర్ట్ గా ఉన్నారు. సో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. డీజీపీకి అడిషనల్ సేఫ్టీగా గాను, డీజీపీ రోడ్ సేఫ్టీగా కూడా పనిచేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియామకం చేశారు. ఆగస్టు 24లో డీజీపీగా ప్రమోషన్ పొందారు. ఈ రకంగా సుదీర్ఘమైనటువంటి పోలీసు సంబంధించినటువంటి హిస్టరీ ఉంది ఆయనకు. అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. అనేక ప్రభుత్వాలతో పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు. మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ గ్రామానికి చెందినటువంటి వాడు. పెద్ద తూలేకలాన్ అనేటువంటి గ్రామానికి సంబంధించి. సో శివధర్ రెడ్డి నియామకంతో ఈ మూమెంట్ లో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోనుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ లో కూడా గతంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన. ఏసీబీకి సంబంధించినటువంటి విషయాలు అనేక అంశాల్లో, అవినీతికి సంబంధించినటువంటి అంశాల్లో, అక్రమార్కులను పట్టుకోవడంలో, ఇలా అనేక అంశాల్లో. కాబట్టి మొత్తానికి శివధర్ రెడ్డి డీజీపీగా నియామకం సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో చర్చ కొనసాగుతా ఉంది. ఒక కొత్త పంతాలో ఆయన తీసుకెళ్తారు పోలీస్ వ్యవస్థని, ఆయనకున్న అనుభవంతో అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన్ను డీజీపీగా నియమించిన తర్వాత తెలంగాణ సీఎంను రేవంత్ రెడ్డిని వెళ్ళి ఆయన కలిశారు. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్ చేయండి.
ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం. బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం. క్లయింట్స్ సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేశామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వల్ల 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్ సప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.